ప్రతి ఒక్కరికి బర్త్డే అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మనం పుట్టాం కాబట్టి. అదే రోజు స్పెషల్ పండుగ వచ్చిందంటే అప్పుడు ఇంకా డబుల్ ధమాకాగా ఉంటుంది. మన ఫ్యామిలీస్తో అందరితో కలిసి ఉండడం అంటే ఇంకా అది చాలా అద్భుతంగా ఉంటుంది. పండగ రోజు మగవాళ్ళు నమాజ్కి వెళ్ళిన తర్వాత మనం ఇలా ఇస్తే అదొక హ్యాపీనెస్. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి దిష్టిని తీస్తాము. తీసిన తర్వాత వాళ్ళు యాక్చువల్లీ మనీ ఇవ్వాలి, కానీ వాళ్ళందరూ కూడా ఇవ్వకోకుండా వెళ్ళిపోతున్నారు. ఏమంటే నువ్వే ఇవ్వాలా మా అందరికి అనేసి వాళ్ళు దబాయించి వెళ్ళిపోతున్నారు. ఇట్స్ ఓకే, అదొక క్రేజియస్ట్ థింగ్, చాలా బాగుంటుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ వంటలు స్టార్ట్ చేస్తున్నారు. మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ ఇంకా అయిపోయాయి తర్వాత ఇప్పుడు వంటలు అయితే పూర్తయ్యాయి. ఇప్పుడు ఫుడ్ తింటున్నారు. చాలా బాగుంది ఫుడ్. చాలా హ్యాపీగా అందరు కలిసి భోజనం చేస్తుంటే ఆ హ్యాపీనెస్సే చాలా వేరుగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోట జరుపుకునేదే ఈ రంజాన్ పండుగ. అందరి అల్లర్లు, అందరి హ్యాపీనెస్లు, అందరి ప్రేమానురాగాలు చూపించేది ఆ ఒక్కరోజు మాత్రమే. ఏం అల్లరి చేసినా, ఏం చిందులు వేసినా, ఏం చూపించాలనుకున్నా కూడా అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తేనే అది పండగ అవుతుంది. చాలా బాగా అందరితో టైం స్పెండ్ చేయొచ్చు. మనం అలా చేసుకున్నప్పుడు మనం డైలీ ఒక రొటీన్లో ఉన్నప్పుడు ఏదో అలా సాగిపోతుంది. కానీ ఇలా అందరూ కలిసి చేసుకుంటే చాలా మజాగా ఉంటుంది. ఇక్కడ ఈ అక్క చెల్లెలందరికీ కూడా ఆయన ఒకడే తమ్ముడు, అలాగే అన్న కూడా అవుతాడు. అందుకని వీళ్ళు కొంచెం ఎమోషనల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. బట్ వీళ్ళ ప్రేమ అనురాగం ఎలా ఉన్నాయన్నమాట. వీళ్ళైతే ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇక్కడ మా పెద్దమ్మ, మా అమ్మ చాలా బాగా వీళ్ళని చూసి మాకు కూడా కొద్దిగా అలాగే బాధ కూడా అనిపించింది. మేము కూడా ఎప్పుడు ఏడవని వాళ్ళము. ఈసారి వీళ్ళ ఎమోషన్ చూసి మాకు కూడా కొంచెము కన్నీళ్ళు వచ్చేసాయి. ఇంకా మేము ఆడపిల్లల గ్యాంగ్, ఇంకా మా చెల్లెళ్ళు, ఇంకా ఈ అమ్మాయి మాకు మరదలు అవుతుంది. మేమందరం కలిసేసి తీసుకున్నాము. అంటే ఫ్యామిలీ అంటేనే అందరూ కదా, సో అందుకోసం అనేసి ఇలా తీసేసుకున్నాము. ఇప్పుడు అసలు అయిన టాస్క్ ఏంటంటే అమ్మ వాళ్ళు ఒక జడ చూశారు. దాన్ని నాకు ట్రై చేయాలని చాలా మంచిగా ట్రై చేశారు. ఎందుకంటే బర్త్డే గర్ల్ అంటే అంత స్పెషల్గా కనపడాలి. యాక్చువల్లీ నాకు ఇలా రెడీ అవ్వాలి, బాగా నేను కనిపించాలనేది నాకు చాలా ఎప్పటి నుంచో ఉంది. అలా ఉండాలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నా బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్. ఇప్పుడు మేము అమ్మ కేక్ తెచ్చింది, హనీ కేక్, మై ఫేవరెట్. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అమ్మని అయితే అది ఓపెన్ చేస్తేనే గట్టిగా ఎగరేసాను నేను. ఇంకా అమ్మని పట్టుకున్నాను, థ్యాంక్ యూ చెప్పాను. ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నాను.
చూసారు కదా, మా ఫ్యామిలీ అందరూ కూడా నాకు వచ్చి కేక్ కట్ చేసి తినిపించారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ అమ్మ నా కోసం ఇది తీసుకొని రావడం, ఇక్కడ అందరిలో సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎగ్జైట్మెంట్ థింగ్ అంటే అదే. మార్నింగ్ ఏదో ఊరికే ఉన్నాను, బట్ ఈవినింగ్ ఇలా రెడీ అయిన తర్వాత నేను ఇంకా నా థింగ్స్ని సెలబ్రేట్ చేసుకున్నాను. ఐ ఫెల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అగైన్ మమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. నా ఫ్యామిలీ అనేది నాకు ఒక స్ట్రెంగ్త్. నేను అది వాళ్ళకి బయటకి చెప్పలేకపోవచ్చు, బట్ దే ఆర్ మై ఎవ్రీథింగ్. మా చెల్లి, మా తమ్ముడు, వాళ్ళతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాను. మా చెల్లితో ఎక్కువ గొడవ పడుతూనే ఉంటాను. బట్ దానికి ఏమైనా కావాలంటే మాత్రం అండ్ ఇంకొకటి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం ఐ కెన్ సీ మై థింగ్, ఐ కెన్ షో మై థింగ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫ్యామిలీ సర్ప్రైజ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఎందుకంటే రంజాన్ అలాగే నా బర్త్డే రెండు కూడా ఒకటేసారి వచ్చాయి కాబట్టి అందుకోసం.